హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో టేస్టీగా ఆకుకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఆకుకూరనైతే ఒలిచేసుకొని, వాటర్‌తో బాగా కడిగేసుకొని ప్లేట్‌లోకి తీసేసుకోవాలి వాటర్‌నంతా వంపేసి. ఆ తర్వాత ఒక పెనం తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం వడియం వేసి బాగా వేపుకోవాలి. వడియం వేగాక అందులోకి ఆల్రెడీ మనం ఒలిచిపెట్టుకున్న ఆకుకూరని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపుని వేసుకోవాలి. చూసారు కదా! ఆకుకూరని వేసేసుకొని ఆహ్, మంటని మీడియం హీట్‌లోకి టర్న్ చేసి బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్‌ని కూడా వేసేసుకొని పైన మూత పెట్టి వేయించామంటే ఆకుకూర తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి. మంటని మీడియం టు లో హీట్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకున్నామంటే ఆకుకూర తొందరగా వేగిపోతుంది. సిమ్‌లో పెట్టి వేయించడం వల్ల అందులో ఉన్న పోషకాలు కూడా అలానే ఉంటాయి. ఎక్కువ మంట పెట్టి గాని వేయిస్తే అందులో ఉన్న పోషకాలు పోతాయన్నమాట. న్యూట్రిషన్ తగ్గిపోతుంది. ఈ ఆకుకూర ఫ్రైని చాలా టేస్టీగా చేయడానికి పల్లీలనైతే వేయించుకుంటున్నాము. పల్లీలు కూడా మీడియం టు లో హీట్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఆ పల్లీలు లోపల వరకు బాగా వేగి మంచి ఫ్లేవర్ ఇంకా మంచి టేస్ట్ వస్తుందన్నమాట పల్లీలకి. ఈ పల్లీలు బాగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చి ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలనమాట. శనగగింజల పొడి ఈ ఫ్రైలో వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది. గార్లిక్ వెల్లుల్లిపాయలని కూడా కొన్ని తీసుకొని దంచి పెట్టుకోవాలి. తెల్లగడ్డపాయలు ఏ ఫ్రైలో అన్నా ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్‌తో పాటు హెల్త్‌కి కూడా చాలా మంచిది. చూసారు కదా! ఇలా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ మనం వేరుశనగ గింజల్ని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదా! ఆ పొడిని ఇందులోకి వేసుకోవాలనమాట. మీకు ఎంత అవసరమో అంత వేసుకొని తగినంత కారం కూడా వేసేసుకోవాలి. ఈ ఫ్రై అయితే చాలా బావుంటుంది. రైస్‌తోను బావుంటుంది. కర్డ్ రైస్‌లోకి బావుంటుంది. సాంబార్ రైస్‌లోకి కూడా చాలా బావుంటుందనమాట. చూసారు కదా! ఇలా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఆహ్, కర్డ్ రైస్‌లోకి తిన్నా, లేదంటే రసంతో పాటు తిన్నా, సాంబార్ రైస్‌లోకి తిన్నా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి రెసిపీస్ చాలా హెల్తీ అనమాట. లీఫీ గ్రీన్స్ హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. హార్ట్ హెల్త్‌కి మంచిది. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయన్నమాట. వేరుశనగ గింజల్లో కూడా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇంకా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇంకా లీఫీ గ్రీన్స్ తినడం వల్ల కంటి చూపుకు కూడా చాలా మంచిది. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందనమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇంకా ఇదొచ్చేసి డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలాంటి ఆకుకూర ఫ్రైని ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ. పిల్లలకి కూడా చాలా మంచిది. కర్డ్ రైస్‌లోకి ఇలా సైడ్ డిష్‌గా చేసిచ్చినా మంచిది. కొంతమంది పిల్లలైతే అస్సలు తినరు. అలాంటి పిల్లలకి వాళ్ళు తినే స్నాక్స్‌లో ఆకుకూరలు కలిపి చేసిచ్చామంటే అలాగైనా తింటారు. ఇదనమాట ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.